హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని 19. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలని కోరుకుంటూ మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే అర్థమైపోయే ఉంటుంది కదా. సో బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఆటోలో వెళ్తున్నాము, ఆటో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మేము ఆటోలో తీసుకున్న వీడియో క్లిప్ కూడా వస్తుంది. కాకపోతే ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్. నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా, షేర్ చేయండి ఓకేనా, స్కిప్ మాత్రం చేయకండి. సో వచ్చేసి అలా వచ్చేస్తుంటే శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం అయితే ఫస్ట్ ఎంట్రీలోనే మాకు వచ్చేస్తుంది. ఆ తల్లిని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ మనం వెళ్తుంటే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. క్లౌడ్ మాత్రం చాలా ఉంది, ఎందుకంటే బోనాలు తీసేవాళ్ళు బోనాలు తీస్తున్నారు, దర్శనానికి వచ్చిన వాళ్ళు దర్శనానికి వస్తున్నారు. ఎందుకంటే స్పెషల్ ఆషాఢ మాసం కాబట్టి. సో ఇంకా మేము ఏం చేసినామంటే ఆటో దిగేసిపోయి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మాకు ఎదురు బోనాలు ఇంకా యాటలు మేకలు ఇవన్నీ మాకు ఎదురొస్తున్నాయి. అమ్మవారికి ఇవ్వడానికి సంతోషంగా అమ్మవారికి ఇస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో అలా అనమాట. ప్లీజ్ ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ఓకేనా. ఈ వీడియో కొంచెం ఎలాగో వచ్చినా ఇంకా మా బావగారు ఏమో కొబ్బరికాయను పూలు అవి తీసుకుంటున్నారు, మా పాప ఏమో హాయ్ చెప్తుంది. సో నా హ్యాండ్ బ్యాగ్ మాత్రం మా బావగారికే వెళ్తుంది ఎక్కడికి వెళ్ళిపోయినా. సో దాన్ని అయితే ఎవరేమనుకోకండి ఓకేనా, ఎందుకంటే వీడియో తీసింది నేనే కాబట్టి. ఎంతమందికి పీచు మిఠాయి అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, బట్ ఇప్పుడు తినట్లేదు, ఇదివరకు చాలా తిన్నాం. ఇంకా ఎంట్రీ అవుతుంటేనే గోమాత దర్శనం ఉంది. గోమాత దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. ఇక గోమాత దర్శనం చేసుకున్నాం కదా, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఇది లైన్ ఫామ్ అంట. ఎంట్రీకి ఇటు నుంచి వెళ్ళాలి ఫ్రీ దర్శనంకి. సో ఇంకా మేము ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము, ఎందుకంటే మా బావకు ఆ రోజు డ్యూటీ కూడా లేదు, కొంచెం రిలాక్స్గా వెళ్దామని అనుకున్నాం. సో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. లైన్ ఫామ్ మాత్రం చాలా ఉంది, చాలా భక్తులు కూడా వచ్చారు బల్కంపేట అమ్మవారి దగ్గరికి. సో ఇట్లా లైన్ ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. మా పాప ఉండి చూడండి మేము బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినాము చూడండి అని అంటుంది. సో ఇంకా అలాగ ముందుకు వెళ్ళిపోతుంటే అమ్మవారి టెంపుల్ బయటలోకి చూడండి ఎలా ఉందో వ్యూ, చాలా బాగుంది కదా. ఇంకా మేము అట్లా లైన్లోనే ఉన్నాము. వాళ్ళు బోనాలు తీస్తూనే ఉన్నారు, చాలా బోనాలు తీశారు ఆ రోజు. సో ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. అమ్మవారి రూపం చూడండి ఎలా ఉందో, మంచిగా కన్నులకు విందుగా అనిపించింది, చాలా మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది కదా అమ్మవారి విగ్రహం. సో అలాగే ఎంట్రీ లైన్లోనే ఉన్నాం మేము. లైన్ కూడా చాలా పెద్దగా ఉంది, క్లౌడ్ చాలా ఉంది కదా. కాకపోతే కొంచెం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఓపికతోటి ఉండాలి కదా. సో అలాగ వీడియో తీసుకున్నాము. మా పాప నేను వచ్చేసి మనం తీసుకుందాం అంటే వచ్చేసింది తను కూడా. సో అమ్మవారు చూడండి ఎంత బాగా ఉన్నారు, నాకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా అలా ముందుకు ఉన్నాం. లైన్ ఫామ్లోనే వెళ్ళాము మేము, అంటే లైన్ ఫామ్ తీసుకున్నాము, టికెట్స్ తీసుకొని ఏం తీసుకోకుండానే వెళ్ళిపోయాం మా బావగారు నేను. ఇక్కడ మా బావగారు చూడండి ఒకటి చేస్తారనమాట. సో ఇక అలా వెళ్ళేసి ముందుకు వెళ్ళిపోయి ఇంకో ఇలాగ దర్శనం అనమాట. ఎంట్రీలో ఇలాగ ఉంటుంది అమ్మవారి టెంపుల్, ఎంట్రీ బల్కంపేట అమ్మవారి టెంపుల్. ఇంకా ఎంట్రీలోకి వస్తున్నాం అనమాట. ఇంకా ఎంట్రీలో కూడా రాలేదు, కాకపోతే ఎంట్రీ ఇటు కాదు అటు సైడ్ నుంచి ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను నేను. అమ్మవారిది మాత్రం మెయిన్ గోపురం ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట ఎంట్రీ. సో ఇప్పుడు వచ్చేసి వేరే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము, లోపల కొబ్బరికాయలు కొట్టనివ్వరు, బయటనే కొట్టుకోవాలి. సో అందుకని చెప్పేసి బయటనే కొబ్బరికాయలు కొట్టేసుకున్నాం. ఇంకా బోనాలు తీసేవాళ్ళు అయితేనేమో బోనాలు తీసేవాళ్ళు ఎట్లా వెళ్తారంటే, ఇప్పుడు మేము ఎంటర్ అయ్యే రూట్లో నుంచి సపరేట్గా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు లైన్ ఫామ్ చేయకుండా, వాళ్ళకి లైన్ ఉండదు కదా సో బోనాలు తీసేవాళ్ళకి. సో అలాగ వెళ్తున్నారు. ఇంకా మేము లైన్లోనే ఉన్నాం చూడండి. సరస్వతీదేవి అమ్మవారి రూపంలాగా మంచి ప్రశాంతంగా ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమ్మవారి రూపం పెట్టారనమాట. చూస్తూ ఉండండి మీకు ఎవరు కనిపిస్తారో. ఇక్కడ ఒక అమ్మవారి రూపము అలాగనమాట, అన్ని అమ్మవారి రూపాలు పెట్టారు. ఇక్కడ మా బావగారు చూడండి వీడియో తీసుకుంటే ఇట్లా అంటారు, అది మాత్రం భలే నవ్వు వస్తుంది నాకు. ఇంకా మా బావగారు అలా అనేసరికి బాగా నవ్వు వస్తుంది నాకు మాత్రం. ఇంకా ముందుకు వెళ్ళేసి మా పాప ఏంటంటే వెనక ఉంది. సో ముందుకు రా అని చెప్పేసి మా పాపని కూడా ముందుకు పిలిచాము. మా బాబుని మాత్రం మా బావగారు ఎత్తుకున్నారు, క్లౌడ్ ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు మెయిన్ ఎంట్రీలోకి ఎంటర్ అవుతున్నాము. ఫ్రీ దర్శనమే. ఇక్కడ ఏంటంటే విఘ్నేశ్వరుని టెంపుల్.
విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సైడ్ ఏమో వినాయకుడు, ఇంకో సైడ్ ఏమో ఎల్లమ్మ తల్లి రూపాలు. సో అలా వాటిని కూడా కొంచెం దర్శనం చేసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫ్రీ దర్శనానికి ఏంటంటే ఇటు వచ్చేసి ఇంకో లైన్ ఫామ్ అవుతుంది, అది డైరెక్ట్ ఎల్లమ్మ తల్లి గుడికే వెళ్తుంది. ఇటు సైడ్ వాళ్ళు ఏంటంటే జగదగ్ని మునిరాజుని దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారి దగ్గరికి వెళ్తారు. కాకపోతే మాకు జగదగ్ని మునిరాజు దర్శనం అయితే మాకు కాలేదు ఆ రోజు. సో ఇంకా అమ్మవారి దర్శనం కోసం అని చెప్పేసి ఈ లైన్ ఫామ్ చేసుకొని ఈ లైన్లో నుంచే వెళ్తున్నాము. సో గుడి లోపల కూడా అమ్మవారి రూపాన్ని మాత్రం చాలా బాగా అలంకరించారు, గాజులతోటి అలాగా ప్రతి ఒక్క అమ్మవారిని గాజులతోటి అలంకరించారు. ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి అమ్మవారి దర్శనానికి, అమ్మవారు కింద ఉంటారు కదా, బల్గంపేట ఎల్లమ్మ తల్లి కింద ఉంటారు. సో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఈ అమ్మవారు ఏంటంటే ఒక రైతు పొలంలో వెలిసిన అమ్మవారు, ఒక రైతు పొలంలో వెలిసిన అమ్మవారు. అలాగే ఆ అమ్మవారు ఎలాగున్నారో అలాగనే వచ్చారు. ఆ అమ్మవారిని కదిలించలేదు, నిలబెట్టలేదు, ఏమీ చేయలేదు. రైతు పొలంలో బావిలో నుంచి ఎలాగ అమ్మవారు వచ్చారో అలాగనే ఆ అమ్మవారిని అలాగే వచ్చారు. సో అంత పవర్ఫుల్ అమ్మవారు. సో అలాగ దర్శనం కోసం అని చెప్పి స్టెప్స్ దిగి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. వీడియో తీయొద్దు అన్నారు లోపల, బట్ ఏంటంటే కొంచెం ఎంట్రీలో తీసుకున్నాను అనమాట, మొత్తం అయితే తీయలేదు నేను. చూడండి, ఇలా మెట్లు దిగినాక ఇట్లా అమ్మవారికి ఇట్లా దర్శనం బయట మెట్లకి దగ్గర దండం పెట్టేసుకొని లోపలికి ఎంటర్ అయ్యి ఇంకా లోపలే చూడండి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక ఇట్లా అమ్మవారి రూపాలు అనమాట. ప్రతి ఒక్క దగ్గర అమ్మవారి రూపాలు మాత్రం చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క దగ్గర మాత్రం చాలా మంచి ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి టెంపుల్లో. ఇంకా అలాగా పుట్టలో వెలిసిన అమ్మవారు, ఐరావతాలతోటి అమ్మవారు, ఇలాగ చాలా, అంటే నాకు తెలిసిన కొన్ని పేర్లు అయితే నేను చెప్తున్నా, తెలియని పేర్లు అయితే నేను చెప్పాను. సో ప్లీజ్ ఏమనుకోకండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయడానికే ట్రై చేసిన. సో అలాగనమాట ప్రతి ఒక్క అమ్మవారు ఇలాగా అడుగడుక్కి అమ్మవారి రూపాలతోటి ఆ గుడి మొత్తం ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ అలాగే ఆషాఢ మాసంలో వచ్చేసి మొదటి బోనము గోల్కొండ జగదాంబ అమ్మవారికి అయితే, రెండో బోనం వచ్చేసి బల్గంపేట ఎల్లమ్మ తల్లికే కదా. సో ఇక్కడ మహిమలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా అందరికీ నెరవేరుతాయంట. సో అందరూ వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని కోరికలు నెరవేర్చుకోండి. ఒకరు మాతో పాటు లైన్లో రావడానికి, ఈ లైన్ ఇప్పుడు అవుతుందా, ఇప్పుడు మాకు దర్శనం దొరుకుద్దా అన్నారు. కాకపోతే రండి వెళ్ళిపోతామని చెప్పి అన్నాము. సో ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారంటే, ప్రశాంతంగా బల్గంపేట అమ్మవారు లోపల ఎట్లాగుంటారో బయట అలాగ ఉంటుంది అనమాట రూపం అనేది. అలాగ దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. వెళ్ళిపోతుంటే అన్నదానంకి చందాలు ఇచ్చేవాళ్ళు అని అన్నారు. సో మేము కూడా మాకు తోచినంత చందా ఇచ్చినాము. అదిగోండి, మాకు తోచినంత చందా ఇచ్చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ రావడానికి లేదు. సో చందా ఇచ్చే దగ్గర చందా ఇచ్చేసి ముందుకెళ్ళాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నిలువెత్తు అమ్మవారికి ఇచ్చుకుంటారు కదా, అలాగ ఇచ్చుకునే వాళ్ళు ఇక్కడ ఇచ్చుకుంటారు అలాగా అనమాట. అక్కడ మా పాప నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే గుడ్ మమ్మీ అన్నది. కాకపోతే ఏంటంటే క్లౌడ్ చూసేసరికి తను కొంచెం ఇబ్బంది పడ్డది, అంత మించి ఏం లేదు. సో ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. బోనాలు తీసేవాళ్ళు ఏంటంటే ఇక్కడ బోనాలు తీస్తారు, వడి బియ్యం పోసేవాళ్ళు ఏంటంటే ఇక్కడ వడి బియ్యం ఇస్తారు అమ్మవారికి. ఇంకా లోపల అమ్మవారు కూడా ఉన్నారు కదా అద్దాలతోటి. లోపల అమ్మవారు, రామలక్ష్ములు, సీతారామ అందరూ, ఆంజనేయ స్వామి లోపల మంచిగా దర్శనము. సో ఇంకా ముందుకు వెళ్తున్నాం. మా బావగారు మా బాబు వెళ్తూనే ఉన్నారు, నేను మా పాప ఆయనకు వస్తున్నాము. ఇక్కడ వడిబియ్యం పోస్తారు అమ్మవారికి. ఇంకా అలాగా వడిబియ్యం అయిపోయినాక ఈ పిల్లి చూడండి ఇందులో కౌంటర్లకి వెళ్ళి మళ్ళీ బయటికి దూకింది. సో అలాగనమాట. ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర టోకెన్ తీసుకొని రావాలి. టోకెన్ మాత్రం చాలా ఉన్నారు. ఇంకా నేను ఫస్ట్ ఇది వచ్చేసేమో కళ్ళు శాఖ పోస్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు ఎంట్రీ అటు నుంచి వచ్చింది కదా, ఇటు వెళ్ళడానికి లేక మేము ఇప్పుడు పోసాం కళ్ళు శాఖ అనేది. ఇంకా ఏదైనా అమ్మవారికి ఇక మనం తప్పు చేసినా అమ్మవారే చూసుకుంటారు, కరెక్ట్ చేసినా అమ్మవారే చూసుకుంటారు. అమ్మదయ్య అది, అమ్మ బిడ్డలమే కదా అందరం. సో అలా దర్శనం అయిపోయినాక మనం ఎంట్రీ అనేది ఏమంటారు, ఫస్ట్లో ఎంట్రీ చూసారు కదా, ఇట్లా
ర్యాక్ల నుంచి వెళ్ళడం. సో అలా అటు నుంచే రావాలి అవుటింగ్ కూడా. సో అక్కడి నుంచే బయటకు వచ్చేసినాము. అలాగే ఎంట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బోనాలు వాళ్ళు తీస్తున్నారు. అదే అవుటింగ్ కాబట్టి క్లౌడ్ అయితే చాలా ఉంటుంది. సో మా బావగారు మా బాబు ముందు వెళ్ళిపోయినారు, నేను మా పాప వెనకెక్కడో ఉన్నాం. సో మళ్ళీ వచ్చేసి ఓ దగ్గర కలుసుకున్నాం. బోనాల ముందు డప్పుల దరువుతోటి అలా బోనాలు వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకైతే. సో అమ్మవారి వ్యూ ఒకసారి చూసేయండి ఎలా ఉందో. సో ఓకేనా, ప్రతి ఒక్కరికి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి బాయ్.